హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ శ్రీలత. చూసారా మా అట్టాయి చూస్తే కూడా అర్థమైపోయి ఉంటుంది. సో జర్మన్లో సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి సమ్మర్లో మనం చేయాల్సిన ఇంకొక యాక్టివిటీ ఏంటంటే స్ట్రాబెర్రీ సెల్ఫ్ పికింగ్. సో ఈరోజు స్ట్రాబెర్రీ సెల్ఫ్ పికింగ్ వచ్చినాము. సో మా ఇంటి దగ్గర నియర్ బై ఉంది. సో అట్లనే మాతో పాటు ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. సో తను ఎవరో మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. మీరు వచ్చిందండి వయ్యారి అని వ్లాగ్స్ చూసా ఉంటే లైక్ నాతో పాటే కాదు నా ఫ్రెండ్తో పాటు కూడా తను చాలా వ్లాగ్స్లో పార్టిసిపేట్ చేసింది. సో తను ప్రస్తుతో పాటు ఈరోజు మన వ్లాగ్లో చాలా మంది ఉన్నారు. స్వాతి ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ శ్రీలత ఉన్నది ఎక్స్ప్లోర్ విత్ శ్రీలత అనేది ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అన్ని ఇన్ఫర్మేటివ్ ఉంటుంది. ట్రావెల్ వ్లాగ్స్ కావాలంటే నా పేజ్కి వచ్చేయండి. ఇదైతే చాలా మేమైతే ఇప్పుడు ఫన్ కోసం అని ఈ వ్లాగ్ షూట్ చేస్తున్నాము. స్ట్రాబెర్రీ పికింగ్ నాకు ఫస్ట్ టైం. శ్రీలత ఉందని నన్ను గైడ్ చేస్తుంది ఎట్లా వెళ్ళాలి ఏంటా అనేది చూద్దాం. ఇందులో గైడ్ చేయడానికి ఏం లేదు. స్వాతి సీనియర్ ఇక్కడ ఆల్మోస్ట్ 7-8 years అవుతుంది. నేను జూనియర్ వీళ్ళకంటే. సో వీళ్ళ దగ్గర నుంచి నేను నేర్చుకోవాలి ఈరోజు. సో చూసారు కదా అది స్ట్రాబెర్రీ ఫీల్డ్ అక్కడ. సో అక్కడికి వెళ్ళి మనము సెల్ఫ్ పికింగ్ చేస్తాము. సో అక్కడికి వెళ్ళి మాట్లాడుకుందాం. బాబా 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 బాబా. సో ఇప్పుడు మనం మెయిన్ ఫీల్డ్లోకి ఎంటర్ అయినాము. అసలు చాలా పెద్ద ఫీల్డ్ అనమాట. సో ఇటు సైడ్ ఓపెన్ చేసారు ఈరోజు. సో ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ అట్లా ఓపెన్ చేస్తారనమాట. సో ఈరోజు హాలిడే కాబట్టి ఎంతమంది ఉన్నారో చూడండి. సో ఫస్ట్ మనం తెచ్చుకున్న బుట్టలకైతే స్టిక్కర్ వేయించుకొని లోపలికి వెళ్ళాలి. సో ఈ బుట్టికి మనం స్టిక్కర్ వేయించుకోవాలి. సో దీన్ని వెయిట్ చేసి చెక్ చేసి ఎంత ఉందో దాన్ని వేస్తారనమాట. సో చూసారు కదా. సో నార్మల్గా ఈ బుట్ట వెయిట్ చూసి దీనిపైన రాస్తారనమాట. సో యూజువల్లీ ప్లాస్టిక్ బాస్కెట్స్ తెచ్చుకుంటే దాని మీద స్టిక్కర్ వేస్తారు. సో బట్ దీని మీద రాయొచ్చు కాబట్టి సో ఇట్లా స్టిక్కర్ వేసేసారు. సో ఈ ఫీల్డ్ ఓపెన్ ఉంది ఈరోజు. సో ఈ ఫీల్డ్లోకి లోపలికి వెళ్ళేసి సో మనము ఇక్కడ బెస్ట్ థింగ్ ఏంటంటే మనకు కావాల్సిందని ఇక్కడే తినేసేయచ్చు. అండ్ బుట్టలో వేసుకున్న వాటికి మాత్రమే మనం అయితే ప్రైస్ పే చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ బుట్టి ఫిల్ చేసుకోవాలి. బట్ మేము తింటున్నాము ఎందుకంటే చాలా డేస్ తర్వాత స్ట్రాబెర్రీస్కి వచ్చినాం కాబట్టి. చూడండి స్ట్రాబెర్రీస్ ఎంత ఫ్రెష్గా ఉన్నాయో అసలుకి. సో ఇక్కడ జర్మన్స్ ఏంటంటే ఇట్లా స్ట్రాబెర్రీ సీజన్లో తెంపుకొని చాలా స్టోరేజ్ చేసుకొని ఫ్రిడ్జ్లో డీప్ ఫ్రిడ్జ్లో వేసేసుకుంటారు అనమాట. సో వీటితో స్ట్రాబెర్రీ జామ్స్, స్ట్రాబెర్రీ మిల్క్ షేక్స్, స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్స్ చాలా వెరైటీస్ చేసుకోవచ్చు. ప్రస్తుతం అయితే ఈ స్ట్రాబెర్రీ సెల్ఫ్ పికింగ్ కోసం ఆల్మోస్ట్ 500 kilometers దూరం నుంచి ట్రావెల్ చేసి వచ్చింది. అక్కడ ఎట్లా ఉంటుంది ప్రస్తుతం? మేము లాస్ట్ ఇయర్ వెళ్ళినప్పుడు పైన గ్రీన్ గ్రీన్ టెంట్ లాంటిది, దాన్ని ఏమంటే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ సంథింగ్ ఏదో ఎండబడకుండా కొంచెం నీడలా మంచిగా సమ్మగా మంచిగా పిక్ చేసుకున్నాం, తిన్నాం, మళ్ళా కొనకుండా పారిపోయినాం. అది వేరే విషయం. ఎన్ని కేజెస్ తీసుకున్నారు? తక్కువ అయితే ఇట్స్ ఫైన్. 1.5-2 kgs వరకు ఉంటుంది. మంచిగా తీసుకొని వెళ్ళిపోయినాం. బట్ చాలా బాగుంటాయి తీయగా. అంటే ఇప్పుడు మనం ఇక్కడ ఎక్స్పీరియన్స్ చేసినాక ఇంకా బయట సూపర్ మార్కెట్లో కొని తినబుద్దే కాదు. మంచి ఏంటంటే లైక్ చెట్ల పై నుంచి కొన్న వెంటనే కొంచెం స్వీట్నెస్ ఎక్కువ ఉంటుంది. బట్ 2-3 days అయిన తర్వాత అవి పుల్లగా అయిపోతాయి. అసలుకి మీరు లైక్ ఇక్కడ చాలా ఇయర్స్ నుంచి ఉన్నారు కదా ప్రస్తుతం, ఎన్నిసార్లు వెళ్ళారు? ఎప్పుడు వెళ్ళలే మేము. ఎందుకంటే కార్లు అప్పుడు లైసెన్స్ అవన్నీ ఇవి తోట కార్ ఖచ్చితంగా ఉండాలి, నడుచుకుంటూ పోయేటట్టు ఉండదు కదా. అవునవును కంపల్సరీ. ఇది కొంచెం విలేజ్ ఏరియాలో ఉంటది కాబట్టి సో ఇట్లాంటి ప్లేస్ లో కంపల్సరీ వెహికల్స్ లోనే రావాలి, లేదంటే వాక్ చేస్తూ రావాలి. ఇక్కడికి మనకు బస్ ఆప్షన్ కూడా ఉండదు. అందుకు ఇంకా లాస్ట్ టైం కార్ తీసుకొని ఉండే ఫ్రెండ్, అదే జగన్ ఇన్ జర్మనీ ఉన్నాడు కదా. ఓకే. కార్ తీసుకొని ఉంటే కార్లో పోయినాం ఇక. ఓకే. అంటే అక్కడ కూడా ఇంత పెద్ద ఫామ్ ఉండేనా? పెద్దగానే ఉండే. అది కూడా చాలా పెద్దది ఇంకా దీనికన్నా. ఓకే. కాకపోతే బాగుండే. అంటే అదే నీడలో ఉండే కాబట్టి అంత ఎక్కువ టైర్డ్నెస్ అనిపించలే.
బట్ ఇవాళ ఇక్కడికి వచ్చింది కూడా ఈ ఎండకి మంచిగా ఫ్రెష్ ఇంకా బాగుంది యాక్చువల్లీ. అవును, మంచిగా కొంచెం ఉంది ఎండ location కూడా. వచ్చుకుంటా నీడొచ్చుకుంటా ఉంది కాబట్టి మంచిగా అనిపిస్తుంది ఇప్పుడు కూడా. అద్దాలు వేసుకొని తెంపుతుంది అప్పటి నుంచి, అది నా మొత్తం తెల్లగా తెంపుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఇట్లనేనా తెల్లగా తెంపేది? ఓ మై గాడ్, ఇప్పటి వరకు అద్దాలు పెట్టుకుంటే కనవల్లే అవి తెల్లగా ఉన్నాయా ఎర్రగా ఉన్నాయని. ఇప్పుడు ఐడెంటిఫై చేసిన, ఇప్పుడు అద్దాలు తీసి మంచి పిక్ చేస్తా. నేను కూడా అద్దాలు పెట్టుకున్నా కానీ తెల్లగా ఏం తెంపుతలేను ఫ్రెండ్స్. కళ అది కళ. నువ్వు ఇంటెలిజెంట్ ప్లస్. మా శ్రీలత కొంచెం ఎక్స్ప్లోర్ శ్రీలత తోటి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సారీ ఫ్రెండ్స్, కానీ ఇవి కూడా నేను తీసుకెళ్తా, ఇక్కడ ఏం పడేయను. లోపల చూడండి ఎంత జ్యూసీ ఉందో. చాలా అంటే చాలా ఫ్రెష్ ఉంది అండ్ స్వీట్నెస్ అయితే మామూలుగా లేదు అసలుకి. ఇట్లా ఇక్కడికి వచ్చిన తర్వాత షాప్లో మాకు ఎందుకు కొనుక్కోవాలనిపిస్తుంది చెప్పండి? మంచి యాక్టివిటీ. ఇండియాలో ఎప్పుడు నేను ఇట్లా చేయలే, ఇక్కడ చేస్తున్నా. ఇండియాలో కూడా ఎప్పుడన్నా ఇట్లాంటివి ఉంటే వెళ్ళాలి. మన భరత్ అని నేను ఏదో మూవీలో కాన్సెప్ట్ ఉంటది కదా, లైక్ వీకెండ్ ఫార్మింగ్ అని, లైక్ ఎక్స్పీరియన్స్ కోసం మనం పోయే రెడ్ వచ్చిందండి వయ్యారి. స్వాతి చాలా స్వీట్ ఉన్నాయి. ఏంది వైట్వి కూడా ఉన్నాయి అసలు. అవును, పచ్చి కాకుండా మంచి రెడ్డి తీసుకొని వచ్చి. స్వాతి, నేను ఒకటి అబ్జర్వ్ చేసిన, నువ్వు ఎక్కువ పండు తీసుకున్నావు అనుకో, అది స్వీట్నెస్ ఎక్కువ ఉన్నది. మాస్టర్స్ ఇన్ జర్మనీ. కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు, మాస్ వాళ్ళకైతే అర్థం కాదు. మినిమం డిగ్రీ చదువుకున్న వాళ్ళకి ఐఏఎస్ ఐపీఎస్ పెద్ద పై స్థాయి వాళ్ళకైతేనే అర్థం అవుతుంది. మేడం ఈ తినడం కన్నా తెంపడం కన్నా తినడమే ఎక్కువ ఉంది ఇక్కడైతే మాకు. పెద్ద మాట అన్నాడు సరాడు. సో యాక్చువల్లీ ఈ సెల్ఫ్ పికింగ్ కాన్సెప్ట్ ఏంటి అది తెలుసుకోవాలనుకుంటే సో లాస్ట్ ఇయర్ వీడియో అయితే చూడాలి. సో లాస్ట్ ఇయర్ కూడా నేను ఇక్కడికి వచ్చాను, సో 2-3 టైమ్స్ వచ్చాను. సో దానికి రిలేటెడ్ ఇన్ఫర్మేటివ్ వీడియో అయితే నేను ఆల్రెడీ అప్లోడ్ చేసిన నా యూట్యూబ్ ఛానల్లో. ఒకసారి అయితే వెళ్ళి చెక్అవుట్ చేయండి. అసలు ఈ సెల్ఫ్ పికింగ్ కాన్సెప్ట్ ఏంటి, ఎందుకు ఇంత ప్రియారిటీ ఇస్తారు, ఎందుకు ఇంతమంది ఇక్కడ గ్యాదర్ అయ్యి సెల్ఫ్ పికింగ్ చేసుకుంటారు, సో దానికి రిలేటెడ్ అయితే తెలుసుకోవాలంటే గో అండ్ చెక్అవుట్ దట్ వీడియో. అండ్ మీరు ఒకసారి అక్కడ చూడండి. సో మేము ఫస్ట్ వచ్చినప్పుడు అక్కడ పార్క్ చేసామన్నమాట కారు. సో ఇప్పుడు మొత్తం లైన్లో ఫుల్ కార్లు అయితే వచ్చినాయి. అండ్ ఈరోజు హాలిడే కాబట్టి చాలామంది కూడా ఇంట్రెస్టింగ్ చూపిస్తున్నారు ఇట్లా రావడానికి. ఎస్పెషల్లీ పిల్లలతో అయితే ఇక్కడ టైం స్పెండ్ చేస్తున్నారు. సో చాలామంది చిన్న పిల్లలు అక్కడ ఒకసారి చూడండి. సో అండ్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఒకవేళ జర్మనీలో ఉన్నట్టయితే జర్మనీ ఆర్ అదర్ కంట్రీస్లో ఉన్నట్టయితే ఈ సమ్మర్లో ఈ ఆప్షన్ అయితే అస్సలు మిస్ అవ్వకండి. చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడికి వచ్చినాయి ఇట్లా సెల్ఫ్ పికింగ్ చేసుకుంటూ ఉంటే. అండ్ ఎట్ ద సేమ్ టైం ఇక్కడ సెల్ఫ్ పికింగే కాదు, సో ఆల్రెడీ కోసినవి ఇక్కడ నియర్ బై స్టోర్స్లో కూడా ఉంటాయి, అక్కడ కూడా తీసుకోవచ్చు మనము. బట్ ఇక్కడ టైం స్పెండ్ చేస్తే ఇట్స్ ఫన్. ఇక పోదామా మరి? నువ్వు చెప్పు ప్రస్తు, సరిపోయిందా? మేమంటే మేము ఇక్కడే ఉంటాం కాబట్టి రేపు కూడా రావచ్చు, నాకేం ప్రాబ్లం లేదు. కడుపు నిండిపోయింది, లంచ్ కూడా అవసరం లేదు నాకు. ఎన్ని తిన్నావు స్వాతి? అవునా, ఇప్పుడైతే లంచ్ ప్రిపేర్ చేసుకోవాల్సిన అవసరం లేదన్నమాట. అవసరం లేదు. ఓకే, మరి కొందామా లేకపోతే అట్టే పోదామా? మీరు ఎన్ని తెంపారు? కేజీయా? నాది కూడా 1 కేజీ అయితే 2 కేజీలు తీసుకొని వెళ్ళిపోదాము. ఒకవేళ మళ్ళీ మీకు కావాలంటే మాత్రం ఈ 2-3 డేస్లో రావాలంటే, ఎందుకంటే ఈ June 5th వరకు ఇది క్లోజ్ చేస్తారంట ఇంకా ఫీల్డ్స్ అన్ని కూడా. ఎన్ని క్యాలరీస్ తిన్నామో అసలు క్యాలరీస్ లెక్క లేకుండా నెక్స్ట్ ఈ రోజు అయితే. ఈ రోజు ఒక్కరోజు ఇగ్నోర్ చేయి స్వాతి ఫ్రూట్స్ క్యాలరీస్. అంత బాగుంది కానీ మీరు పొరపాటున కూడా అద్దాలు పెట్టుకున్నప్పుడు నార్మల్ ఇది తెంపరా మేడం? ఇప్పటికి 10-15 పడే కనబడట్లేదు ఫ్రెండ్స్. So this is all about strawberry self-picking video. Thank you so much for watching this video till the end, and we'll see you in the next video. Bye bye. Please do like, Share, subscribe, comment, explore with Srilata. Please do like, share, comment and subscribe. explore with Srilata. బెల్ మర్చిపోకండి.